రెడ్డివారి నిర్వహణలో గోవింద శెట్టిపల్లి లింగాయత్ కృష్ణప్ప గారి అర్చకత్వంతో దినదిన అభివృద్ధి చెందుతున్నది. అది ఎక్కడంటే చిత్తూరు జిల్లా గంగవరం మండలం పత్తికొండ గ్రామం. సుమారు 600 సంవత్సరాల క్రితం చోళరాజుల వారు చెన్నపట్టణంలో యుద్ధం చేసి గెలిచి హంపి రాజ్యానికి వెళ్తూ మార్గ మధ్యమంలో విపరీతమైన అలసట బడలిక కలిగి దాహం వేయడంతో నీటి కోసం వెతకసాగారు. భయంకరమైన కీకారణ్యంలో ఒక పెద్ద కొండ కనిపించసాగింది. తన కులదైవమైన పరమేశ్వర స్వామి వారిని ప్రార్థన చెయ్యగా ఒక కొండ రెండుగా చీలి నీరు పాతాళం నుండి పైకి రాసాగింది. ఆ నీరు తాగిన రాజులు రాజభటులు కొద్దిసేపటికి నిద్ర పట్టింది. బడలిక అలసట అంతా మాయమయ్యింది. ఎవరో నిద్ర లేపినట్లు అయ్యింది. నిద్ర లేచి చూడగా పరమేశ్వర రూపంతో ఒక వృద్ధుడు కనిపించాడు. అతను మాట్లాడుతూ, రాజా, ఇది నాకు చాలా ఇష్టమైన ప్రదేశం. మీరు తొందరగా నిద్రలేచి బయటకు వెళితే కొండని యథావిధిగా మూసివేయాలి. లేదంటే మానవులు ఇక్కడికి వీచేసి మా ధ్యానానికి భంగం కలిగిస్తారు. కనుక వెంటనే ఇక్కడి నుండి వెళ్ళండి అన్నారు. స్వామి, నాలాగే దాహం కోసము ఆహారం కోసము ఎంతోమంది భక్తులు కాలిబాటన ఈ ప్రాంతానికి వీచేస్తుంటారు. వారి కోరికలు తీర్చడానికి, వారిని కాపాడడానికి మీరు ఇక్కడే ఉండాలి అనే ప్రార్థన చేశారు చోళరాజు. నీ మాట ప్రకారం నేను ఇక్కడే నిలబడతాను. నాకు ప్రతినిధిగా ఈ నెమలి రేఖల చెట్టును నాటుతున్నాను అని చెప్పి, కాకపోతే ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలు నాకు జరిగేలా చూసే బాధ్యత నీవు తీసుకుంటావా? అలా ఉంటేనే నేను ఇక్కడ నిలబడతాను. ఏ రోజైతే నాకు పూజలు చేయడం ఆపేస్తారో ఆ రోజు యథావిధిగా కొండ మూసివేయబడుతుంది. జాగ్రత్త అని పరమేశ్వరుడు వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. వెంటనే చోళరాజు తన సైన్యము కొండ దిగువ గల గ్రామాల నిర్వహణలో అప్పటికప్పుడే ఒక దేవాలయము మరియు అన్నదాన సత్రము ఏర్పరిచి ధూపదీప నైవేద్యముల కొరకు కొంత ధనాన్ని కానుకగా ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు చోళరాజు. నాటి నుండి ప్రతిరోజు పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్వామివారికి అలంకరించే బట్టల కోసం గ్రామస్తులు పత్తి చెట్లు నాటి పత్తితో దారం తయారు చేసి నూలు వస్త్రాలు తయారు చేసి స్వామివారికి సమర్పించేవారు. కాలక్రమంలో అక్కడికి బ్రాహ్మణులు, పల్లె జాతి వారు, రెడ్డివారు, వాల్మీకి కులస్తులు తదితర కులాలు వచ్చి అక్కడ స్థిరపడ్డారు. పత్తి చెట్లు కొండ వద్ద దేవుడున్నాడు, అక్కడికి వెళ్తే బిడ్డలు లేని వారికి బిడ్డలను ఇస్తాడు, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, రకరకాల బాధలతో ఉన్న వారికి బాధలు తీర్చేవాడు కాలభైరేశ్వర స్వామివారు. ఓం నమో వెంకటేశాయ. చిత్తూరు జిల్లా గంగవరం మండలము పత్తికొండ గ్రామంలో కొండపైన వెలిసినటువంటి మహామహిమాన్వితమైనటువంటి దేవాలయం శ్రీ కాలభైరవేశ్వర స్వామి దేవాలయం. పూర్వకాలంలో చోళరాజుల పరిపాలనలో వాళ్ళు యుద్ధాలలో గెలిచినప్పుడు రకరకాల ప్రాంతాలలో వాళ్ళ కులదైవం కానీ ఇష్టదైవం కానీ కాపాడిన దేవాలయాలు నిర్మించడం వారికి ఆనవాయితీలో భాగంగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి చోళరాజు వారు ఇంతసేపు చెప్పినట్టుగా కోనేరులో ఉన్నటువంటి నీటిని తాగి దాహం తీర్చుకొని తన శరీర శ్రమను మర్చిపోవడం వల్ల ఈ కోనేరుకి ఎంతో మహత్యం ఉంది. కోనేరు పరిసర ప్రాంతాలలో నీటి గుర్తుగా ఒక దేవాలయాన్ని నిర్మించాలని చెప్పి వాళ్ళు అప్పట్లో ఈ అడవిలో రావడానికి భయంకరమైన కీకారణ్యంలో ఎంతో కష్ట నష్టాలకు శ్రమలకు ఓర్చి దేవాలయాన్ని నిర్మించారు. కాలభైరవేశ్వర స్వామిని ప్రతిష్ఠింపచేశారు. కాలక్రమంలో ఇక్కడికి సమీపంలో ఉన్నటువంటి అబ్బాయి గారి కుటుంబ సభ్యులకి వారి పూర్వ వంశస్థులందరికీ కూడా దేవాలయ నిర్వహణ బాధ్యతలు అప్పచెప్పి వారికి కొంత భూమిని కొంత ధనాన్ని అప్పట్లో ఇచ్చి ఇక్కడే మీరు నివాసం ఉండండి అని చెప్పారు. అప్పుడు ఇక్కడ చుట్టుపక్కల మధ్య పత్తి చెట్లు ఎక్కువగా ఉండేవి. కొండ పక్కన ఉన్నటువంటి పత్తి చెట్లు దగ్గర కాలభైరవేశ్వర స్వామి దేవాలయము కొండ పత్తి దేవుడు అంటూ పత్తికొండ అని పేరు ఏర్పడి కాలభైరవేశ్వర స్వామి పూజలు చేయడానికి ఏర్పడినటువంటి ఏకైక గ్రామము పత్తికొండ గ్రామము.